ప్యాషనేట్ పీపుల్లో పర్సిస్టెన్స్ ఉంటుందండి. పర్సిస్టెన్స్ అంటే అర్థం ఏంటంటే రిజల్ట్ వచ్చేంత వరకు పోరాడటం. అంటే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అంటాం కదా, దాన్ని పర్సిస్టెన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఆ పర్సిస్టెన్స్ ఉంటుంది. వాళ్ళు ఒకసారి ప్రయత్నించారు, వాళ్ళకి రిజల్ట్ రాలా, వదిలేరు. రెండోసారి మళ్ళీ ప్రయత్నించారు, రిజల్ట్ రాలా, వదిలేరు. 3 సార్లు, 4 సార్లు, 40 సార్లు, 100 సార్లు, 1000 సార్లు రిజల్ట్ వచ్చేంత వరకు వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. నో రీజన్స్, ఓన్లీ రిజల్ట్స్. అది పర్సిస్టెన్స్, అది కమిట్మెంట్ అండి. అది ఎప్పుడు వస్తుందయ్యా అంటే ప్యాషన్ ఉంటే వస్తుంది. దీనివల్ల వచ్చే ఒక అద్భుతమైన అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ప్యాషన్ ఉంటే వాళ్ళు మోటివేషన్ కోసం బయట వెతుక్కోరు. మోటివేషన్ చాలా గొప్పదండి. ప్రతి హ్యూమన్ బీయింగ్కి మోటివేషన్ కావాలి. మోటివేషన్ లేకపోతే వర్కౌట్ అవ్వదు. మనల్ని మోటివేషన్ ఉంటేనే మనం ముందుకు సాగుతాం. అది మోటివేషన్, ఇన్స్పిరేషన్, మీరు ఏ పదం వాడినా సరే. అయితే ఇంట్రిన్సిక్ మోటివేషన్ అన్నిటికంటే పవర్ఫుల్. మనల్ని మన లోపల నుంచి ఆ మోటివేషన్ ట్రిగర్ అయితే అదొక గోల్డ్ మైన్ అండి. ప్యాషన్ ఉన్న వాళ్ళకి బయట నుంచి మోటివేషన్ అక్కర్లా. వాళ్ళ గోలే వాళ్ళని మోటివేట్ చేస్తుంది, వాళ్ళ థాట్ ప్రాసెసే వాళ్ళని మోటివేట్ చేస్తుంది, వాళ్ళ పర్పస్సే వాళ్ళని మోటివేట్ చేస్తుంది. ఫెయిల్యూర్సే మోటివేట్ చేస్తున్నాయండి వాళ్ళని. ఇవన్నీ ఎందుకు మోటివేట్ చేయవు? ఇంట్రిన్సికల్లీ డ్రివెన్ అండి. అందుకే వాళ్ళు చాలా పర్సిస్టెన్స్తో ఉంటారు.